వెల్కమ్ టు వేదిక ఫిల్మీ స్పోర్ట్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 37వ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 157 పరుగులు చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఓవర్లలోనే ఛేదించి అద్భుతమైన విజయాన్ని సాధించింది. కాగా ఈ మ్యాచ్ తర్వాత శ్రేయస్ అయ్యర్ సోదరిపై విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. IPL 2025లో భాగంగా ఆదివారం ఏప్రిల్ 20న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది. ములాన్పూర్లోని MYS స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలోనే 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఓవర్లలోనే 179 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ ఓటమి తర్వాత పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. కొందరు నెటిజన్లు పనిగట్టుకుని మరీ శ్రేష్ఠ అయ్యర్ ను తిడుతున్నారు. ఈ విషయాన్ని శ్రేయస్ సోదరిని వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో శ్రేష్ఠ ఒక పోస్ట్ పెట్టింది. అందులో తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ చేస్తున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పంజాబ్ జట్టు ఓటమికి మా కుటుంబాన్ని నిందిస్తున్నారు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. మేము అక్కడ ఉన్నా లేకపోయినా పంజాబ్ కింగ్స్ జట్టుకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఓటమికి నన్ను నిందిస్తున్న మీ ఆలోచనలు నవ్వు తెప్పిస్తున్నాయి. ఇది చాలా సిగ్గుచేటు విషయం. నేను గతంలో చాలా మ్యాచ్లో కనిపించాను. అది టీమిండియా అయినా లేదా మరేదైనా మ్యాచ్ అయినా. ఈసారి మేము ఎక్కువ మ్యాచ్లు గెలిచాం. కానీ మీకు నిజం అవసరం లేదు. నా అభిప్రాయం ప్రకారం మీ పని తెర వెనుక నిలబడి మమ్మల్ని ట్రోల్ చేయడమే. నేను ఎప్పుడూ నా సోదరుడికి అలాగే అతని బృందానికి పూర్తిగా మద్దతు ఇస్తాను. మీ అసంబంధ ప్రకటనలు కామెంట్స్ నా ప్రవర్తనలో తేడా కలిగించవు. ఇది మీ ఉద్దేశాన్ని చూపిస్తోంది. జట్టు గెలిచినా ఓడినా నా మద్దతు ఉంటుంది. ఈ రోజు పంజాబ్ కింగ్స్ జట్టుకు అనుకూలమైన రోజు కాదు. కానీ గెలుపు ఓటములు ఆటలో భాగం. ఆన్లైన్లో ట్రోలింగ్ కాకుండా వేరే ఏదైనా చేయడం లేదా నేర్చుకోవడం గురించి ఆలోచించండి. అప్పుడు మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి అని శ్రేష్ఠ అయ్యర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వేదిక ఫిల్మీ స్పోర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ రోజ్లిన్.